హాయ్ హలో వెల్కమ్ టు కీర్తి మది ఫ్యామిలీ. ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఈ వ్లాగ్లో మీరు మా అత్తయ్య మామయ్య వాళ్ళకి యానివర్సరీ కోసం మేము ఎలా ప్రిపరేషన్ చేసాము అనే క్లిప్స్ కూడా కొన్ని యాడ్ చేశాను. తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ క్లిప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఈరోజుటి వీడియో. సో వెల్కమ్ బ్యాక్ టు కీర్తి మధు ఫ్యామిలీ వ్లాగ్స్. ఓకే లంచ్ చేద్దామా? బాగున్నాయి. సో వాళ్ళకి బాటిల్స్ కొత్తవి ఆర్డర్ చేసాము. సో అందుకోసం స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఫస్ట్ అవే చెక్ చేస్తున్నారు. స్కూల్కి వెళ్ళే ముందు కూడా మా సెకండ్ అబ్బాయి హవీష్ ఈరోజు బాటిల్స్ వస్తాయి కదా అని చాలా హ్యాపీగా ఉన్నాడనమాట. పిల్లలు ఎవరైనా అంతే కదా, వాళ్ళకి ఏదైనా చిన్న వస్తువు అయినా సరే, చిన్న ఏదైనా స్మాల్ థింగ్ అయినా సరే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మాకు మొత్తం ఒక బ్యాచ్ తీసేసుకున్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి 4 బాటిల్స్ తీసుకున్నాము. సో ఒక్కొక్కరు ఏ కలర్ వచ్చిందనేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇస్తున్నాకి సిల్వర్ ఈజ్ ఫర్ ఎవరికి రా అయితే ఎర్సం తాతగా. అవునా? ఓకే ఓకే మా నాన్నకి. సరే డ్రెస్ చేంజ్ చేసుకొని లంచ్ చేద్దామా చిన్నలు? అవును సరే డ్రెస్ చేంజ్ చేసుకొని లంచ్ చేస్తారా? ఎందుకు కొట్టుకొస్తావు? వీడికి లవ్ ఎక్కువైనా ఇట్లా కొడతాడు. బుచ్చి కన్నాలమ్మ ఇద్దరు. ఓకే ఇంకా లంచ్కి ఆ రోజు సేమియా ఉప్మా చేశాను. లంచ్ ఏం చేయలేదన్నమాట. తర్వాత మార్నింగ్ది వగ్గాని కూడా ఉంది. సో మహావిష్ కొంచెం వగ్గాని తినేసి తర్వాత సేమియా ఉప్మా తిన్నాడనమాట. సో ప్రజెంట్ వాళ్ళైతే ఇంకా లంచ్ని తినేస్తున్నారు. బాగుందా హవి సేమియా ఉప్మా? చిన్న బాగుందా నీకు? హితు కామెడీ గైస్, కామెడీ. బాగాలేకుంటే మా ఆయన అసలు ఆ ప్లేట్ కూడా ముట్టుకోడు అసలు. ఇంకా తర్వాత హోంవర్క్ అయితే చేపించేస్తాను. హోంవర్క్ అయిపోతే కొంచెం రిలాక్స్గా ఉంటారు కదా అనేసి హోంవర్క్ అయితే చేపిస్తాను. కాపీ ఇట్. ఓకే, టీనాకి ఒక హౌస్ ఉందంట. ఇట్ హ్యాస్ ఏ రెడ్ కలర్. సో యూ హ్యావ్ టు కీప్ రెడ్ పెయింట్ దేర్. కొంచెం పెద్దగా. ఓకే, నెక్స్ట్ ఇట్ హ్యాస్ ఎల్లో వాల్స్. ఎల్లో వాల్స్ అంటే నథింగ్ బట్ ఇక ఇలా ఇది ఈ ప్లేస్ అంతా ఎల్లో వాల్స్. ఓకే, and here here correct. Yes, windows are blue. correct. Yes, next tarvata the door is purple. Okay, ante ikkada nani the door is purple, that means this one. The windows are blue. Windows ne nothing but this one, this two ikkada kuda blue. Okay, next the potted plants are green and the pots are brown. Platted plants ante these green. Which one is black? This one where they did mention? Look oh yeah, the chimney is black. The chimney is black, correct. That is black, correct. కంప్లీట్ దట్. సో వాళ్ళ హోంవర్క్ తర్వాత నేను సాయంకాలం అయితే ఏదైనా కొంచెం టీ కానీ కాఫీ అని తాతాను. బట్ మోస్ట్లీ టీ అనే తాతాను. మధు ఆయన ఏం తాగరు, బట్ ఈసారి ఆయన కూడా కొద్దిగా తాతానండి. ఇద్దరికి చేసామన్నమాట. టీ తాగిన తర్వాత వాకింగ్కి వెళ్దామనేసి పైకి వెళ్తే కంపల్సరీగా ఎయిదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఆర్ లేదంటే 2 సార్లు కూడా నేను వాకింగ్ అయితే ఈ మధ్య స్టార్ట్ చేశాను.
బట్ వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కే వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా కిందకి వచ్చేసామన్నమాట. కిందకి వచ్చిన వెంటనే ఇంకా హవి వాళ్ళు ఇంకా సాయంకాలం ఈవినింగ్ అయింది కదా, స్నాక్స్ అని అంటేనే ఇంకా వాళ్ళ కోసం అనేసి మా అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా, వచ్చినప్పుడు కొన్ని స్నాక్స్ అయితే తెచ్చారు, చెక్లీ. సో ఇంకా వాళ్ళు ఇంకా చెక్లీను తర్వాత పప్పుల పిండి పెరుగు అనమాట. మా సైడ్ మేము ఇలాగా కారం పప్పుల పిండి అని అంటారు కదా, దాంట్లోకి ఇలా పెరుగు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు అది ఐడియా లేదంటే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నైట్కి అయితే ఇంకా రొట్టి పిండి ఉందన్నమాట. సో ఇంకా పిల్లలకైతే ఇంకా మిక్స్డ్ గ్రైన్స్ రొట్టి అనమాట. మా అత్తయ్య వాళ్ళు చేస్తారు ఈ పొడి. సో వాళ్ళు వచ్చినప్పుడల్లా కూడా మాకు పార్సెల్ వస్తుంది, నేనేం చేయను. సో ఇంకా వాళ్ళకి డిన్నర్ పెట్టేసేసి ఇంకా పడుకునేస్తారు. సో మా హవిగాడైతే రొట్టి నచ్చలేదంట, వాడైతే తినలేదు. సో మా ఆయన అయితే వాడికి కొంచెం పెరగన్నం కలిపి పెట్టేశాడు, హిత్తు అయితే తినేశాడు. ఇంకా వాళ్ళు తిన్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మేము ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసాము. యాక్చువల్గా అత్తయ్య వాళ్ళు బెంగళూరుకి వచ్చారు. సో అందుకనేసి ఈసారి బెంగళూరులోనే సెలబ్రేట్ చేసామన్నమాట. సో మేము ఎలా సెలబ్రేట్ చేసాము ఏంటి అనేది అంతా కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. యాక్చువల్గా ఫస్ట్ టైము మేము కార్లో అనేది సెలబ్రేట్ చేస్తున్నాము. ఇంతవరకు మా దగ్గర కార్ అనేది లేదు కాబట్టి ఎప్పుడూ ఐడియా రాలేదు. సో అందుకని ఈసారి ఎప్పుడు సెలబ్రేట్ చేయలేదు కదా అని నేనే మా ఆయనకి ఐడియా ఇచ్చానమాట. ఇప్పుడు కొంచెం ట్రెండ్ కదా కార్లలో కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోవడము, అందుకే ఇలా ప్లాన్ చేసాము. యాక్చువల్గా ఇంకా ఏమైనా కొంచెం అవుట్ సైడ్కి అలా వెళ్ళి చేద్దాము అని అనుకుంటే క్లైమేట్ అస్సలు బాగాలేదు, ఎప్పుడంటే అప్పుడు వర్షం పడుతుంది. అందుకే ఇంటి దగ్గరే జస్ట్ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు మా అత్తయ్య వాళ్ళు. సో అక్కడికే వెళ్ళేసి అక్కడే సింపుల్గా మంచిగా కొంతసేపు అందరం టైం స్పెండ్ చేసేసి కేక్ కటింగ్ అంతా కట్ చేయించామన్నమాట. సో ఆల్రెడీ కొన్ని అయితే యాక్సెసరీస్ అన్నీ కూడా ఉన్నాయి ఇంట్లోనే, కావాల్సినవన్నీ కూడా డెకరేషన్కి యానివర్సరీ బ్యాండ్ కానీ బెలూన్స్ కానీ కొన్ని ఉన్నాయి. సో దానికి మా ఆయన దాంతోపాటు కొద్దిగా ఇప్పుడు ఫ్లవర్స్ అనేసి కొద్దిగా వస్తున్నాయి కదా, పేపర్ ఫ్లవర్స్, సో అలాంటివి అయితే తీసుకొని వచ్చారనమాట. తర్వాత ఒక స్టాండ్స్ వస్తున్నాయి కదా బెలూన్స్ని స్టిక్ చేయడానికి, అవి 2 కూడా తీసుకొని వచ్చారు. ఇంకా మిగతావన్నీ కూడా ఇంట్లోనే మేము అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాము. 5:30కి స్టార్ట్ చేస్తే చాలా సింపుల్లే, కార్ డెకరేషన్ కదా అనేసి అనుకున్నాం, కానీ అది కూడా చాలా లేట్ అయిపోయింది. 5:30 స్టార్ట్ చేసి టిల్ 7 o'clock వరకు కూడా టైం అనేది పట్టిందనమాట. సో కార్లో కాబట్టి మేము ఒక్కొక్కటి కూడా కిందికి తీసుకెళ్లాల్సి వస్తుంది. కార్లో డిక్కీ వెనకాల ఉన్నవన్నీ కూడా తీసేసి తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా కిందికి తీసుకొని వెళ్ళాలి. బెలూన్స్ అన్నీ కూడా మడసంగా చేతిలో పట్టుకొని తీసుకొని వెళ్ళాలి. బట్ లక్కీలీ ఏంటంటే మాది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది కాబట్టి బేస్మెంట్కి చాలా ఈజీ అనమాట. సో మొత్తం డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ప్రాపర్గా రెడీ అయితే అయిపోయాయి. బెలూన్స్ అన్నీ కూడా బ్లో చేసేసాము. తర్వాత మా ఆయన ఇదే చెప్పిండేది, నేను ఇది స్టాండ్ తీసుకున్నాను అనేసి. సో ఇలా ఒక స్టాండ్ అయితే ట్రై చేసాము ఈసారి, బాగుంటుంది కదా అనేసి. ఇంకా మేమైతే ఇంకా అన్నీ కూడా ఇంకా డిక్కీలో బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ కూడా కిందకి తీసేసి ఒకేసారి రెడీ అయిపోయి కిందికి వెళ్ళి డెకరేషన్ చేసామన్నమాట. మరి చాలాసేపు ఉంటే ఈ బెలూన్స్ ఏమైనా పగిలిపోతాయేమో అనేసి ఒకేసారి రెడీ అయిపోయి కిందకి వెళ్ళి అన్నీ ఇంకా డెకరేషన్ అనేది స్టార్ట్ చేసేసాం. మధు అవి ఇంకా తెస్తున్నా మధు, బ్లాక్వి ఇవి ఒకటి చాలా, బ్లూ ఒకటి చాలా. అవి హితు సే హాయ్. హాయ్ ఇంకొకటి కూడా ఉంది మధు, దివాళీ అప్పుడు తెచ్చిండేది, అది కూడా కావాలా? ఇది ఇది అనమాట ఈ రోజుటి వ్లాగ్, మేము ఎలా డెకరేట్ చేస్తున్నాము కార్లో అనేసి. సో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది పార్ట్ 2 లాగా. సో వెయిట్ ఫర్ దాట్ అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ bye.